హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో హైకోర్టు సంబంధించినటువంటి రీసెంట్గా 1673 పోస్టులు మనకు రావడం జరిగింది కదా. సో దాంట్లో కానీ 9 కేటగిరీస్ వైజ్గా పోస్టులు ఉన్నాయి కదా. సో ఆ 9 కేటగిరీ పోస్టుల్లోనే మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక కేటగిరీ ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ డేట్ అనేది, అప్లై డేట్ అనేది 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఆన్లైన్ ఎండ్ అనేది, క్లోజింగ్ డేట్ అనేసి ఇక్కడ చూడొచ్చు మనకు. సో 31st వరకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళు 10 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి 25 ఫిబ్రవరి వరకు వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది సార్. సో హాల్ టికెట్స్ అనేది తర్వాత చెప్తా అనేసి చెప్పడం జరిగింది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్, బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మస్ట్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్. సో కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. సో అదేవిధంగా క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ అఫేర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ దిస్. సో ఈ నోటిఫికేషన్ ఇచ్చేసే టైంకి ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే సార్, సో 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ మధ్యలో ఉండాలనేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి సార్. సో నెక్స్ట్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వైసే ఉంటుంది అనమాట. సో మీరు ఆఫ్లైన్, ఇంత గతంలో మనకు ఆఫ్లైన్లో స్వీకరించేవాళ్ళు, ఇప్పుడైతే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ పే అమౌంట్ 600 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 400 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదేమో ఓసీ వాళ్ళకు, ఇదేమో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ సంబంధించినటువంటి ఫీజు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ టు సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీతో పాటు ఎవరైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే, మనకు వివిధ డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం సార్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూడండి. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో టోటల్ 7 పోస్టులు ఉంటాయి. దాంట్లో 4 ఉమెన్స్కి ఉన్నాయి. సో మిగతా ఏమో ఓసీలో 3 అండ్ ఓసీలో 1 అండ్ బీసీఏలో 1, ఎస్సీలో 2 ఉన్నాయి. సో నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం కనుక చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. ఆ 3 పోస్టులో 1 ఉమెన్స్కి, మిగతా 2 ఏమో ఓపెన్గా ఉంటుంది. సో బీసీఏ 1, బీసీబీ 1 అండ్ బీసీడీ, బీసీఈ అవన్నీ కూడా ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. మొత్తం టోటల్ పోస్టులు 10 ఉంటే 5 ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, హైదరాబాద్లో సిబిఐ హైదరాబాద్ నుంచి ఇచ్చింది కదా నోటిఫికేషన్లో, మొత్తం 5 పోస్టులు గాను 2 ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ స్మాల్ కాజెస్ ఆఫ్ కోర్ట్స్. సో మొత్తం టోటల్ 2 పోస్టులు ఉండడం జరిగింది. సో హనుమకొండలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 6 పోస్టులు ఉన్నాయి, 4 ఏమో ఉమెన్స్. అదేవిధంగా జగిత్యాల కనుక చూసుకున్నట్లయితే 7 పోస్టులు టోటల్ ఉంటే 3 ఉమెన్స్ కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ జనగాంలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 9 పోస్టులు ఉంటే 9 పోస్టులు ఉంటే 4 ఏమో ఉమెన్స్కు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లికి అయితే 2 పోస్టులు ఉంటే 1 ఏమో ఉమెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ జోగులాంబ గద్వాల వచ్చేసి 4 పోస్టులు ఉంటే 2 ఏమో ఉమెన్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కామారెడ్డి కనుక చూసుకున్నట్లయితే 5 పోస్టులు ఉన్నాయి. సో 2 ఏమో ఉమెన్స్ కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు వివిధ కేటగిరీల్లో సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే 9 పోస్టులు గాను 4 ఏమో ఉమెన్స్ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. సో ఇవి